హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. చాలా రోజులు కాదు, నెలలు అయిపోయినట్టుంది కదా నా వాయిస్ విని నేను కొత్త వీడియో పెట్టి. ఐఎమ్ సో 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 సారీ. 2 months కన్నా ఎక్కువ అయిపోయిందని నేను రియలైజ్ అవ్వలేదు. ఇకపై నుంచి ప్రతి వారం అనకుండా ప్రతి 2 weeksకి ఒకసారన్నా ఐ విల్ ట్రై మై బెస్ట్ కొత్త వీడియో అప్లోడ్ చేయడానికి. చాలా కామెంట్స్ పెట్టారు, మోర్ దాన్ 500, 700, 800. ఏంటి ఆ కామెంట్స్? అగైన్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ దో. మీ అందరి కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టమైన పని అని నేను చాలాసార్లు చెప్పాను కదా. సో ఈ వీడియో కింద కూడా ఎన్ని వీలైతే అన్ని కామెంట్స్ పెట్టండి. ఇంకా వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. చాలా కాలం అయింది కదా, సో యూట్యూబ్ మన వీడియోని కొంచెం పుష్ చేయాలి మన ఆడియన్స్ అందరికీ. చాలా కామెంట్స్ పెడుతున్నారు, నాకేమన్నా అయిందా, వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని. నాకేం కాలేదు గైస్, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. వీడియోస్ పెడతాను ఇకపై నుంచి కొంచెం కన్సిస్టెంట్గా. యాజ్ సెట్ 2 weeksకి ఒక కొత్త వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. జస్ట్ కొంచెం పర్సనల్ పనుల్లో బిజీ అయిపోయి వీడియోస్ చేయలేకపోతున్నాను అంతే. బట్ మీ అందరి కోసం టైం కుదుర్చుకొని ఐ విల్ డెఫినెట్లీ డూ వీడియోస్. కొత్త వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అవుతాయి ఇకపై నుంచి. ఇంకా క్వీన్ ఆఫ్ టీయర్స్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. ఇంతకాలం వెయిట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్. వాయిస్ ఓవర్ ఇవ్వడం పూర్తయిపోయింది, ఎడిటింగ్ పని మాత్రమే మిగిలింది. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ 1 or 2 or 3 మూవీస్ తర్వాత ఖచ్చితంగా క్వీన్ ఆఫ్ టీయర్స్ అప్లోడ్ చేస్తాను. ఐఎమ్ సో సారీ, నాకు తెలియకుండానే క్వీన్ ఆఫ్ టీయర్స్ని ఇంత డిలే చేసేసినందుకు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీని స్టార్ట్ చేసేసుకుందాం. ఇవాళ మనం 2022లో విడుదలైన ఆల్మోస్ట్ లవ్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ బీచ్లో నుంచొని ఏదో ఆలోచిస్తున్నప్పుడు తనకి తన ఫ్రెండ్ నుంచి అయితే కాల్ వస్తుంది. 4 ఏళ్ల తర్వాత మన ఊరికి వచ్చావు, ఎలా అనిపిస్తుంది నీకు అని అడిగితే అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అని, దగ్గరలోనే ఉన్న ఒక కపుల్ని చూసి ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తాన్ని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత తన ఫ్రెండ్కి ఒక సమాధానం అయితే ఇస్తుంది. ఇక్కడితో సీన్ కట్ చేసి మనకి మన హీరోయిన్ యొక్క హై స్కూల్ డేస్ నాటి ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపించడం మొదలు పెడతారు. హీరోయిన్ అదే బీచ్లో నుంచొని సరదాగా గెంతుకుంటూ స్కూల్కి అయితే నడుస్తూ వెళ్తుంది. ఇంకో పక్క హీరో ఇవాళ వాళ్ళ మమ్మీతో వాళ్ళ ఇంటి సామాన్లన్నీ వేసుకొని వేరే ఊరి నుంచి అయితే ఇదే ఊరికి షిఫ్ట్ అవుతారు. దారి పొడవుగా వాళ్ళ మమ్మీ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ అబ్బాయి అంటే మన హీరోతో చెప్తూ ఉంటుంది, ఈ ఊరికి నువ్వు వచ్చింది చదువుకోవడానికి మాత్రమే, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడానికి, సరదాలకి పోయి తిరగడానికి కాదు. శ్రద్ధగా చదువుకోవడం పైన మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలని చెప్తూ ఉన్న వాళ్ళ మమ్మీ మాటలు హీరో అస్సలు వినిపించుకోడు. ఎందుకంటే హీరోకి స్టడీస్ కన్నా ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళ మమ్మీ పెట్టే ఈ ప్రెషర్ అతనికి అస్సలు నచ్చదు. ఇంకో పక్క హీరోయిన్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఏదో ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ని చేస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోతుందని సంతోషపడే లోపే నిప్పు అంటుకొని వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నిప్పు పెద్దదయ్యే లోపే మంటల్ని ఆర్పేయడానికి నీళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే హీరో వాళ్ళ ట్రక్, ఆ వ్యాన్ అయితే అదే దారిన వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ ఫ్రెండ్ని గుద్దేపోతుంది. ఇంకంతే, మమ్మీకి వచ్చే కోపానికి దిగి మరి ఆ ఫ్రెండ్ పైన అరవడం మొదలు పెడుతుంది. నీకు బుద్ధి లేదా, రోడ్ మీద చేయాల్సిన పనులేనా ఇవి, ఆల్మోస్ట్ గుద్దేపోయే వాళ్ళం, నువ్వు చచ్చిపోతే మాదా రెస్పాన్సిబిలిటీ అని ఆపకుండా అరిచేస్తూనే ఉంటుంది. ఇదే మూమెంట్లో ఫస్ట్ టైం హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకుంటారు. హీరోయిన్ ఏం పట్టించుకోకుండా అతని వైపు చూసి ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే తను అలానే ఒక చియర్ఫుల్ ఇంకా జాయ్ఫుల్ పర్సన్ అనమాట. కానీ హీరోకి అర్థం కావట్లేదు, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ని అన్ని బూతులు తిడుతూ ఉన్నా వాళ్ళ ఫ్రెండ్ ఆల్మోస్ట్ చచ్చిపోబోయాడు, అయినా సరే ఎలా నవ్వుతుంది ఈ పిల్ల కొంచెం యూనిక్గా ఉంది అని చెప్పి హీరోయిన్ గురించి ఆలోచిస్తాడు. గోల్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో హీరోయిన్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చాలా పూర్. సో వాళ్ళ అమ్మమ్మ ఆ వయసులో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇంకా మన హీరోయిన్ కూడా ఒక DVD షాప్ని అయితే నడుపుతుంది. కానీ తన దగ్గర క్యాసెట్లు, CD, DVD కొనుక్కోవడానికి ఎవరు కూడా రారు. సో వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మమ్మ హీరోయిన్ని అడుగుతుంది, నీ మొహం ఎందుకు అలా అయిపోయింది, నల్లగా ఎందుకు అయిపోయావని అంటే, నేను స్కూల్లో కొంతమంది గొడవ పెట్టుకొని వస్తున్నానని అంటే, నీ దగ్గర అంత సీన్ లేదులే, నిజం చెప్పు అని వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటుంటారు. హీరో వాళ్ళ మమ్మీ కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్దుతూ ఉంటుంది. వేరే సిటీలో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళ నాన్న హీరోకి కాల్ చేసి, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ ఊరు నువ్వు వెళ్ళింది శ్రద్ధగా చదువుకోవడానికి, పెయింటింగ్ గురించి పూర్తిగా మర్చిపో, మళ్ళీ నువ్వు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని వాటి వైపు వెళ్ళావంటే కాళ్ళు ఇరక్కొడతా అని ఒక వార్నింగ్ అయితే ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. హీరోకి ఇవాళ స్కూల్లో ఫస్ట్ డే. అతని ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్ లోపలికి లేట్గా అయితే ఎంట్రీ ఇస్తుంది. టీచర్ లేట్ ఎందుకైంది అని అడిగినప్పుడు, నేను దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. మరి నీ డ్రెస్ ఎందుకు పాడైపోయింది, ఇంత మురికి బట్టలు ఎందుకు వేసుకొని వచ్చావు అని అంటే, నిన్న ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్లే నా బట్టలని పాడైపోయినాయి అని చెప్తుంది.
క్లాస్ మొత్తం కూడా పడి పడి నవ్వుతుంది హీరోయిన్ యొక్క సాకుల్ని వినిన తర్వాత. టీచర్ అయితే హీరోయిన్ని బయటికి గెంటేస్తాడు. ఆల్రెడీ బయట హీరోయిన్ యొక్క ఫ్రెండ్ కూడా నుంచొని ఉంటాడు. ఆ అమ్మాయి నిజం కూడా చెప్తూ ఉండొచ్చు కదా అని హీరో టీచర్తో అన్నప్పుడు, నీకు తన గురించి తెలీదు, తను ప్రతిరోజు ఇలానే క్లాస్కి లేట్గా వచ్చి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది, అందుకే ఈ పిల్లలందరూ కూడా నవ్వుతారు ప్రతిరోజు ఏదో ఒక కొత్త రీజన్ని వినిన తర్వాత అని అన్నప్పుడు హీరో ఇంకేం మాట్లాడలేడు. కానీ బయట ఉన్న హీరోయిన్ మనసు మాత్రం కొంచెం కదులుతుంది. వాళ్ళ అమ్మమ్మ కాకుండా ఇంకెవరో ఒక థర్డ్ ర్యాండమ్ పర్సన్ తనకి హెల్ప్ చేస్తున్నాడు, తన కోసం ఒక స్టాండ్ తీసుకోగలిగాడు అని. సాయంత్రం హీరో రోడ్ మీద నడుస్తూ ఇవాళ వాళ్ళ క్లాస్మేట్స్తో మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళందరూ కూడా హీరోయిన్ చాలా వేస్ట్ అమ్మాయి అని, తను ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటుంది, తనని మేము ఎవ్వరము కూడా నమ్మం, మాకు ఎవ్వరికి కూడా తను అసలు నచ్చదు. అమ్మాయికి మేమంతా కలిసి ఒక నిక్ నేమ్ని ఇచ్చాము, ఏంటో వింటావా, గాలికి తిరిగే ఒక చెత్త కుప్ప, ఎందుకు పనికిరాదు, చదువు సంధ్య లేదు కానీ ఊరి మీద పడి మాత్రం తిరుగుతుందని ఆపకుండా హీరోయిన్ గురించిన చెడు విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ అసలు నిజమో కాదో అని హీరోకి ఏమీ తెలియట్లేదు, అలా కామ్గా వింటూ ఉంటాడంతే. వాళ్ళ ఇంటి వరకు వచ్చేస్తాడు హీరో. అప్పుడే తను రియలైజ్ అవుతాడు హీరోయిన్ వాళ్ళ షాప్ రైట్ ఆపోజిట్ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉందని. డైరెక్ట్గా హీరోయిన్తో మాట్లాడి పరిచయం పెంచుకుందాం అనుకునే లోపే వాళ్ళ మమ్మీ అక్కడికి కోపంగా నువ్వు అసలు అమ్మాయితో ఎలా మాట్లాడతావని గట్టిగా అరుస్తూ హీరో యొక్క పెయింటింగ్ సామాన్లన్నింటినీ కూడా చెత్త కుప్పలో పడేయడానికి అయితే కిందకు వచ్చేస్తుంది. హీరో వాళ్ళ మమ్మీని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళ మమ్మీ మాత్రం మీ నాన్నని కాల్లో ఏం చెప్పడం మర్చిపోయావా అని అనగానే హీరోకి భయం వేస్తుంది కాబట్టి ఆ పెయింటింగ్ సామాన్లన్నింటినీ కూడా వాళ్ళ మమ్మీ చేతిలో నుంచి అతనే తీసుకొని ఆ డస్ట్బిన్ మీద అయితే పెట్టి అమ్మ పాద ఇంకా పైకి వెళ్ళిపోదామని వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ లోపల నుంచి ఇదంతా వింటూ ఉంటుంది. కాసేపటి తర్వాత బయటికి వచ్చి డస్ట్బిన్ పైన ఉన్న సామాన్ల వైపు అలా చూస్తూ ఉంటుంది. హీరో రోడ్ మీద నడుస్తున్నప్పుడు దారిన పోయే జనాలందరూ కూడా అతని బ్యాగ్ని చూసి నవ్వుతూ ఉంటారు. వీళ్ళంతా ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అనుకొని అతను ఒక్కసారి ప్యాంట్ని కొంచెం ముందుకు లాక్కొని బ్యాగ్ని చూస్తే అతని బ్యాగ్లో రెడ్ పెయింట్ అయితే అంటుకొని ఉంటుంది. ఓ అమ్మ, ఈ పెయింట్ నాకెప్పుడు అంటుకుందని వెంటనే దగ్గరలో ఉన్న ఒక పబ్లిక్ వాష్రూమ్ లోపలికి అయితే వెళ్ళి అతని బ్యాగ్ని నీళ్ళతో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే వాష్రూమ్లో హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ కరెక్ట్గా బయటికి వచ్చే టైంలో ఎవరో వస్తున్నారేమో అని కంగారుగా హీరో అయితే వేరే క్యూబికల్లో దూరిపోతాడు. హీరో అలా దూరుతూ ఉన్నప్పుడు అతని బ్యాగ్ తడిచిపోయి ఉండడం హీరోయిన్ చూస్తుంది కాబట్టి ఎవరో ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చి ఉంటాయేమో హెల్ప్ చేద్దామని అతని చేతిలో కింద నుంచి ఒక శానిటరీ ప్యాడ్ అయితే ఇస్తుంది. అక్కడ ఉన్నది హీరోయిన్ అని హీరోకి తెలుసు కాబట్టి సిగ్గుపడి ఆ డోర్ లోపలికి దూరిపోయి ఉంటాడు. క్లాస్మేట్స్ అందరూ చెప్పినంత చెడ్డగా అయితే హీరోయిన్ ఏం లేదే, ఇంత మంచి అమ్మాయి నాకు హెల్ప్ కూడా చేస్తుంది, ఇలాంటి అమ్మాయిని పట్టుకొని వాళ్ళందరూ ఎందుకు అన్నీ మాట్లాడినారో అని అతను కూడా ఆలోచనలో పడతాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలాయన వచ్చి, ఏ అమ్మ, ఈ బాత్రూమ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు వాడకూడదని నీకు తెలీదా, ఆల్రెడీ బోర్డు పెట్టాం కదా, కళ్ళు కనిపించట్లేదని అరుస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం అతని వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి హీరో కూడా బయటకు వస్తాడు. ఏం బాబు, నీకు కూడా విడిగా చెప్పాలా, ఇద్దరి కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయి అని ఆయన ఆపకుండా అరిచేస్తూ ఉంటే హీరో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ అతన్ని చూసేస్తుంది. ఓ, నువ్వేనా ఆ అమ్మాయి, నీకేనా పీరియడ్స్ వచ్చినాయి, నువ్వేనా నా శానిటరీ ప్యాడ్ తీసుకున్నావు అని ఆట పట్టించడం మొదలు పెడుతుంది. ఇదిగో నేను నీతో మాట్లాడలేదు, నువ్వు కూడా నన్ను ఫాలో అవ్వడం ఆపే అని అతని బ్యాగ్ని ఒక బోర్డుతో కవర్ చేసుకొని అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ తన వెనకాలే ఫాలో అవుతూ ఇంకొక సేఫ్టీ ప్యాడ్ కావాలా, రోడ్డు మీద బస్సులో ఎమర్జెన్సీలో ఉన్న ఏదో ఒక అమ్మాయికి ఇద్దాం అనుకున్నాను కానీ నీకు ఇస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆపకుండా హీరోయిన్ ఏడిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఆపు, నా ప్యాంట్ డ్రై అయిందో లేదో కొంచెం చూసి చెప్పని అంటే, ఎప్పుడైతే అది ఎండిపోయిందిలే, నువ్వు ఆ అట్ట ముక్కను తీసేయచ్చు అని చెప్తుంది. అలా నడుస్తూ వాళ్ళు పార్క్ వరకు వచ్చేస్తారు. అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ జాకెట్ అయితే గేట్ మీద పెట్టి వాడు పిల్లలందరితో ఆడుకుంటూ ఉంటే వాడికి చెప్పకుండా ఆ జాకెట్ని ఎత్తుకొచ్చేస్తుంది. ఇదిగో నీ నడుం చుట్టూ దీన్ని కట్టేసుకో, సో దట్ నీ బ్యాక్ ఎవరికి కనిపించదని ఆ జాకెట్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్ పక్కనే ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉంటే, నువ్వెందుకు ఏడుస్తున్నావు, బ్యాడ్ టైం నాది స్టార్ట్ అయింది అనుకుంటా, నా ఫ్రెండ్ని తీసుకొని వాడెవడో దాంతో తిరుగుతున్నాడు, నాతో టైం స్పెండ్ చేయకుండా అది ఇంకెవరితోనో టైం స్పెండ్ చేస్తుందని వీడికి జెలసీ వస్తుంది అనుకుంటా. ఇంక ఇలా కదని ఆ ఫ్రెండ్ గాడు వాళ్ళ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా వేసుకొని హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. నువ్వు ఎవర్రా నా ఫ్రెండ్ గాడి జాకెట్ని తీసుకొని నీకు చుట్టుకోవడానికి అని వాళ్ళందరూ కూడా గొడవ స్టార్ట్ చేస్తారు. ఇది నేనే వాడికి ఇచ్చాను, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, గొడవ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారని హీరోయిన్ వాళ్ళందరినీ పంపించేయడానికి ట్రై చేస్తుంది. వీడికి ఇలా కాదు, మనం దాచిపెట్టిన కర్రలన్నింటినీ కూడా బయటికి తీసుకురండిరా, వీడికి ఒక గుణపాఠం నేర్పిద్దామని కర్రలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తే హీరోయిన్ ఒక చేతిలో నుంచి ఒక కర్రను లాక్కొని తిరిగి వాళ్ళనే కొట్టడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళందరూ ఇలా గొడవ పడుతూ ఉంటే హీరో షాక్ అయిపోతాడు. హీరోయిన్ నా కోసం ఇంతమందితో ఫైట్ చేస్తుందా,
ఎంత మంచి అమ్మాయిరా బాబు అని. గొడవ పెద్దదయ్యేలోపే లక్కీగా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అయితే అక్కడికి వచ్చేస్తుంది. మీరందరూ ఇక్కడ కొట్టుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారని గట్టిగా అరవంగానే వాళ్ళ చేతిలోంచి కర్రలైతే కిందకి ఆటోమేటిక్‌గా డ్రాప్ అయిపోతాయి. లేదు మ్యామ్ మేమెందుకు కొట్టుకుంటాం, మేమందరం ఫ్రెండ్స్ సరదాగా ఆడుకుంటున్నాం ఇక్కడ చూడండి అని అంటే కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ఇంతకు మీ చేతిలో ఆ స్ప్రే బాటిల్ ఎందుకుంది అని అడిగితే ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు కాబట్టి హీరో ఈ షాప్ కీపర్ ఉన్నాడే ఇతనే మమ్మల్ని ఈ గోడకి ఒక పెయింటింగ్ ఏమన్నాడు, అందుకే ఇది మా చేతిలో ఉంది అని చెప్తాడు. అవునా నిజంగానా? అయితే మీ అందరిలో ఎవరైనా సరే ఆ గోడ మీద ఒక మంచి పెయింటింగ్ వేసి చూపించగలిగితే నేను మీ అందరినీ వదిలేస్తాను, లేకపోతే రేపు మీ పేరెంట్స్ అందరినీ పిలిపించి మీరు చేసిన ఘనకార్యం గురించి చెప్తానని అనగానే అందరిలో భయం స్టార్ట్ అయిపోతుంది. కానీ హీరోకి వచ్చిందే పెయింటింగ్ కాబట్టి అతను వెంటనే ఆ స్ప్రే బాటిల్ని తీసుకొని అయితే డ్రా చేయడం మొదలు పెడతాడు ఆ గోడ మొత్తం మీద. హీరోకి ఎంతోసేపు పట్టదు, చాలా మంచి డిజైన్ని ఆ గోడ మీద అయితే వేసేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు, వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని. హీరోయిన్ కూడా మిగిలిపోయిన కొంచెం స్ప్రేని తీసుకొని ఆ పెయింటింగ్ కింద ఒక స్టార్ని అయితే వేస్తుంది. నువ్వు కూడా ఎప్పుడు ఇదే స్టార్ లాగా షైన్ అవుతూ ఉండాలి అని తను విష్ చేస్తున్నానని చెప్తుంది. హీరోయిన్ నోటి నుంచి ఇంత మంచి మాట వినిన తర్వాత అతనే కొంచెం బ్లష్ అయిపోతూ ఉంటాడు. హీరో వాళ్ళ మమ్మీ ఏదో పని మీద బయటికెళ్ళిపోవడం వల్ల హీరోకి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి హీరోయిన్‌తో మాట్లాడడానికి తన షాప్‌లోకి అయితే వస్తాడు. ఇక్కడే హీరోయిన్ చెప్తుంది, "నా షాప్ యొక్క సేల్స్ అయితే చాలా చాలా లోలో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఏం కొనుక్కోవడానికి రావట్లేదు. ఓహ్! నాకొక ఐడియా వచ్చింది. వై నాట్ నేను పెయింటింగ్ స్కిల్స్‌ని ఉపయోగించుకొని నా షాప్ యొక్క సేల్స్‌ని పెంచుకోకూడదు" అని తను అనంగానే ముందైతే హీరో వద్దంటాడు కానీ తను కొంచెం బ్రతిమలాడుకోగానే హీరో అయితే ఒప్పేసుకుంటాడు. వెంటనే తన దగ్గర ఉన్న పెయింట్ బ్రషెస్ ఇంకా పెయింటింగ్ సామాన్లన్నిటిని కూడా బయటికి తీస్తుంది. ఇవన్నీ కూడా హీరోవే మొన్న వాళ్ళ మమ్మీ డస్ట్‌బిన్‌లో పడేయడానికి తెప్పించింది కదా బయటికి. అవన్నీ కూడా హీరోయిన్ భద్రంగా దాచుకొని పెట్టుకొని ఉంటుంది. పోన్లే నా సామాన్లన్నీ పడేయకుండా నువ్వన్నా దాచిపెట్టావు, దీనికి బదులుగాన నేను నీకోసం పెయింటింగ్ వేస్తానులే అని ఒప్పుకుంటాడు. రాత్రంతా ఇలా కూర్చొని హీరోయిన్‌తో ముచ్చట్లు చెప్పుకుంటూ అతనికి నచ్చిన పనైన పెయింటింగ్ చేయడం వల్ల స్కూల్లో కూడా అతను మంచి పెర్ఫార్మెన్స్‌ని ఇవ్వగలుగుతాడు. హీరోయిన్ కోసం టైటానిక్ పోస్టర్‌ని అయితే వేస్తూ ఉంటాడు. అదే పోస్టర్‌తో పాటు ఇంకొన్ని పోస్టర్స్‌ని కూడా రెడీ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా హీరోయిన్ తన షాప్ బయట అయితే పెడుతుంది. వీళ్ళిద్దరూ ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడం ఫ్రెండ్ అయితే చూసి చాలా జెలస్ ఫీల్ అవుతాడు. జెలసీ కన్నా కోపం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు హీరోయిన్ మోస్ట్ ఆఫ్ హర్ టైం ఈ ఫ్రెండ్తోనే స్పెండ్ చేసేది, ఇప్పుడేమో కంప్లీట్గా వీడిని ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతుంది. హీరో వేసిన ఈ డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ వల్ల హీరోయిన్ షాప్ యొక్క కస్టమర్స్ అయితే భలే పెరుగుతారు. చాలా మంది వస్తారు, బోల్డ్ అని సీడీస్ ఇంకా క్యాసెట్స్ అన్నిటిని కూడా కొనుక్కుంటారు. హీరోయిన్ ఈ డబ్బులన్నిటిని తీసుకొచ్చి హీరోకి చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో కూడా లోపల లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోన్లే హీరోయిన్కి ఏదో ఒక ఉపయోగపడేలా మనం పనికి వస్తున్నాము, తను కొంత డబ్బుల్ని సంపాదించుకోగలుగుతుందని. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సడన్గా కరెంట్ అయితే పోతుంది. ఇంకా పిల్లలందరూ కూడా ప్లే గ్రౌండ్లో పారిపోతారు. హీరోయిన్ మాత్రమే వెళ్లకుండా క్లాస్ రూమ్లోనే ఉండిపోతారు. హీరోయిన్ అడుగుతుంది, నువ్వెందుకు వెళ్ళలేదు ప్లే గ్రౌండ్కి అని అంటే, నాకు ఎక్కువ మంది జనాల్లో ఉండడం నచ్చదు, నాకు అంతమంది ఫ్రెండ్స్ని చేసుకోవడం కూడా నచ్చదు, కేవలం ఒకళ్ళిద్దరి కంపెనీని నేను బాగా ఎంజాయ్ చేయగలుగుతానని. ఇంకా అతను చెప్తాడు, దగ్గరలోనే ఒక ఆర్ట్ కాంపిటీషన్ ఉంది, నేను దానిలో అప్లై చేశాను, ఎలాగైనా సరే నేను దానిలో పార్టిసిపేట్ చేసి గెలవాలనుకుంటున్నాను, అప్పుడైనా మా మమ్మీ డాడీకి అర్థమవుతుంది నేను నిజంగానే ఒక మంచి ఆర్టిస్ట్ని అని. హీరోయిన్ వెంటనే, నీకు దీనిలో ఏం సపోర్ట్ కావాలన్నా సరే నేను చేయగలుగుతాను, ఐ కంప్లీట్లీ స్టాండ్ బై యూ, సపోర్ట్ యూ అని అంటుంది. అదే టైంకి లైట్స్ వచ్చేస్తాయి. పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్ లోపలికి హీరో వాళ్ళ మమ్మీ కూడా వచ్చేస్తుంది. మమ్మీ చాలా కోపంగా హీరోయిన్ వాళ్ళ షాప్ కోసం తయారు చేసిన పోస్టర్స్ అన్నిటిని కూడా హీరోయిన్ మొహానికి కొట్టి వాళ్ళ కొడుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ దీనిలో వాడి తప్పేం లేదు, నా తప్పే ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ మమ్మీ ఇంకా వెనక్కి తిరిగి చాలా గట్టిగా హీరోయిన్ పైన అరవడం మొదలు పెట్టేస్తుంది. నేను ఈ పిల్ల గురించిన వివరాలన్నింటినీ కూడా కనుక్కున్నాను. ఈ పిల్ల అస్సలు చదవదంట కదా, క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ గాలికి తిరిగే చెత్త కుప్పని పిలుస్తారంట కదా, దీని పక్కనున్న వాడి ఫ్రెండ్ కూడా అంతే అంట కదా. ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా తెలుసుకున్నాను, తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదంట. ఆ అమ్మాయి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ని చింపేసిందంట. ఎవరు చేస్తారు ఇలాంటి పని చెప్పు, చదువురాని దద్దమ్మలు, అమ్మ నాన్న లేకుండా పెరిగింది కదా, ఇలానే తయారవుతారు. కొంచెం మన సంస్కారం నేర్పుంటే వాళ్ళ అమ్మమ్మ ఇలాంటి పనులని చేయకుండా బుద్ధిగా ఉంటుంది. తల్లి తండ్రి లేని ఎందుకు పనికిరాని ఒక అనాథ ముష్టిదానా, నా కొడుకు జీవితాంతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నావు, నా కొడుకు దగ్గరికి వచ్చావంటే నీకు అస్సలు బాగోదు అని క్లాస్ రూమ్ మొత్తం చూస్తూ ఉండగా హీరోయిన్ని ఆ మమ్మీ అయితే ఇలా అవమానించేసరికి హీరోయిన్కి చాలా బాధేసేస్తుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ చెప్పిన హీరోయిన్ యొక్క ఫ్రెండ్కి కూడా ఒక వేరే సైడ్ స్టోరీ అయితే ఉంటుంది. మమ్మీ మాట్లాడిన మాటలు అన్నిటిని వినిన తర్వాత హీరోకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అమ్మ క్లాస్ రూమ్ అంతా చూస్తూ ఉండగా నువ్వు ఒక అమ్మాయి పైన ఎలా అలా అరవగలుగుతావు,
ఇది కాదు నేను అసలు నా అమ్మ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. నువ్వు ఇవాళ చాలా పెద్ద తప్పు చేసావమ్మా అని చాలా కోపడతాడు వాళ్ళ మమ్మీ పైన. రాత్రి హీరోయిన్కి నిద్ర పట్టదు. హీరోయిన్కి తెలుసు తనకి అమ్మ నాన్న లేరని. అందుకోసమే కదా ఇంటిని గడపడానికి వాళ్ళ అమ్మమ్మని ఇంకా తనని చూసుకోవడానికి తను ఆ షాప్ని నడుపుకుంటూ ఉంది. అందువల్లే తను స్టడీస్ పైన కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది. కానీ వాళ్ళ ఆవిడ అన్న మాటలన్నిటిని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని తనకి నిద్ర పట్టట్లేదు, ఏడుపు కూడా ఆగట్లేదు. అదే టైంకి కరెక్ట్గా హీరో కూడా కలుద్దామా ప్లీజ్ కలువు నన్ను, సారీ చెప్పాలి నేను నీకు డైరెక్ట్గా కలిసి అని మెసేజ్ చేయడం వల్ల కొంచెం కూల్ డౌన్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత హీరోయిన్ తన వేరే బెస్ట్ ఫ్రెండ్ గురించిన ఒక స్టోరీని అయితే చెప్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తన పైన ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రెషర్ని చాలా గట్టిగానే పెట్టుంటారు. కానీ తను చదువులో అంతంత మాత్రమే కాబట్టి ఈసారి ఎగ్జామ్ క్లియర్ అవ్వదేమో అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ రోజున ఎగ్జామ్ అయిపోయే లాస్ట్ మినిట్లో హీరోయిన్ క్లాస్ రూమ్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి పేపర్ని తీసుకొని అయితే చింపి పాడేస్తుంది. దీనివల్ల హీరోయిన్కి పనిష్మెంట్ అయితే వస్తుంది. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇంకొక అటెంప్ట్ అయితే దొరుకుతుంది. ఇంకొక సంవత్సరం తను చదువుకోగలుగుతుంది ఈ ఎగ్జామ్ కోసం. ఎందుకంటే దీనిలో అమ్మాయి చేసిన తప్పేం లేదు కదా. ఒకవేళ ఆ అమ్మాయి తనంతలు తనే ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి తనకి పనిష్మెంట్ వచ్చేదేమో. కానీ వేరే ఎవరో ర్యాండమ్ క్లాస్మేట్ చేసిన తప్పు వల్ల వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఎలా తిట్టగలుగుతారు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే తనకి ఇంకొక ఛాన్స్ని ఇస్తారు. సో ఆ అమ్మాయి హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్తుంది. నా కోసం ఇంత రిస్క్ని తీసుకున్నావు, ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు పట్టించుకోకు, నేను నీతో ఉంటానని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ని అయితే ఇస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి తన పైన చాలా కోపం వచ్చేసి వేరే ఊరు తీసుకెళ్ళిపోతారు ఇంకా స్ట్రిక్ట్ స్కూల్లో అమ్మాయిని జాయిన్ చేయడానికి. అప్పటి నుంచి హీరోయిన్కి ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్కి మధ్యన కాంటాక్ట్ లేకుండా పోతుంది. హీరోయిన్ ఆ రోజు చేసిన పని వల్ల ఇప్పటికీ కూడా స్కూల్ మొత్తము దాని గురించి మాట్లాడుకొని హీరోయిన్ని ఒక పిచ్చి దానిలాగా చూస్తారు. కానీ తనకి మాత్రమే తెలుసు తను చేసిన పని ఎంత మంచిదో. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ ఇయర్ తన పేపర్ని చింపు ఉండకపోయిందంటే తను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేది. దానికి బదులుగా తను బోల్డ్ అనిసార్లు హీరోయిన్కి చెప్పింది, ఒకవేళ నేను ఫెయిల్ అయ్యానంటే ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చనిపోతానని. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాలని కాపాడడానికి మాత్రమే తనని ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా అంత పెద్ద రిస్క్ని అయితే తీసుకొని పేపర్ చింపేయగలిగింది. ఈ స్టోరీ వినిన తర్వాత హీరో ఎలా రియాక్ట్ అవుతాడని తను భయపడుతూ ఉంటే హీరో మాత్రం నీలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం ఆ అమ్మాయి అదృష్టం, నాకు కూడా నువ్వు దొరకడం అదృష్టమే అనుకుంటా, థ్యాంక్ యూ నా ఫ్రెండ్గా ఉన్నందుకు అని అంటుంది. ఇంత జరిగిన తర్వాత మీ మమ్మీ నాతో తిరగద్దని నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా నాకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నావని అంటే మా మమ్మీ చెప్పిందని నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తానని చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా నీలాంటి ఒక ఫ్రెండ్ని కోల్పోవడం అంటే చాలా ఇంపార్టెంట్ది కోల్పోవడమే నా లైఫ్లో. నేను ఎప్పటికీ కూడా నీ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయను. ఇంకా మా మమ్మీ నిన్ను చదువురాని దద్దమ్మ అని తిట్టింది కదా, నువ్వు మా మమ్మీకి రాంగ్ అని ప్రూవ్ చేయి. ఇవాటి నుంచి నేను నిన్ను సరిగ్గా చదివిస్తాను, మన ఇద్దరం కలిసి చదువుకుందాం, ఎలా నువ్వు టాప్ ర్యాంక్స్లోకి రావో నేను కూడా చూస్తానని ఒక ఛాలెంజ్ని అయితే విసురుతాడు. అన్నట్టుగానే తర్వాత రోజు నుంచి హీరోయిన్ స్టడీస్ని సీరియస్గా తీసుకుంటుంది. హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి చదువుకుంటారు. హీరో వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం హీరో ఒంటరిగానే కూర్చొని చదువుతూ ఉంటాడు. హీరో వాళ్ళ మమ్మీ చూడనప్పుడు హీరోయిన్ దొంగతనంగా వాళ్ళ ఇంటికైతే హీరో చేతికి పెయింటింగ్స్ని అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్కి ఒక్కరోజు ముందే హీరో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న ఆర్ట్స్ కాంపిటీషన్ కూడా. సో హీరో రెండింటికి కలిపి ఒకేసారి ప్యారలల్గా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఇంత శ్రద్ధగా చదువుకోవడం చూసి ఆ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోన్లే ఇదన్నా చదువుకుంటుంది, ఇదన్నా బాగుపడుతుందని. వీడిలో మాత్రం బాగుపడే లక్షణాలు అయితే అస్సలు లేవు. హీరోయిన్కి క్లాస్ టెస్ట్లో కూడా మంచి స్కోర్ రావడంతో ఆ టెస్ట్ పేపర్స్ని వాళ్ళ అమ్మమ్మకి చూపిస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ స్కోర్స్ నిదానంగా ఇంప్రూవ్ అవుతూ ఉండడంతో ఆర్ట్ కాంపిటీషన్ ఒక రోజు రానే వచ్చేస్తుంది. హీరో తన పెయింటింగ్ సామాన్లన్నింటినీ కూడా వాళ్ళ మమ్మీకి కనిపించకుండా విండో నుంచి హీరోయిన్ వాళ్ళ షాప్ కిందకైతే ఇసిరేస్తాడు. హీరోయిన్ ఆ సామాన్లన్నింటినీ కూడా తీసుకొని తన దగ్గర భద్రంగా పెట్టుకుంటుంది. అమ్మ నాకు ఇంట్లో చదవబుద్ధి కావట్లేదు, నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బయట వర్షం పడుతుందిరా పద నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తానని అంటుంది. లేదమ్మా నువ్వు నా కోసం ఆల్రెడీ చాలా కష్టపడుతున్నావులే, నేను గొడుగు తీసుకొని వెళ్ళిపోతాను, ఏం తడవంలే లైబ్రరీ దగ్గరే కదా అని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళ మమ్మీని కింద వరకు దిగనివ్వకుండా అయితే చేసేస్తాడు. తర్వాత దొంగతనంగా హీరోయిన్ దగ్గర నుంచి ఆ పెయింటింగ్ బ్యాగ్ని తీసుకొని అయితే అంబ్రెల్లా వేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. కానీ అతని ఎంట్రీ ఐడి కార్డ్ మాత్రం అక్కడే పొరపాటున కింద పడిపోతుంది. హీరో రావాల్సిన వెన్యూ
అయిన ఆర్ట్ ఆడిటోరియంకి అయితే వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళిన తర్వాత అతను రియలైజ్ అవుతాడు అతని దగ్గర ఎంట్రీ పాస్ లేదని. అతని ఎంట్రీ ఐడి లేకపోతే అతను ఎంత మంచి పెయింటింగ్ వేసినా సరే దాన్ని అసలు కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. కాబట్టి వెంటనే బయటికి అయితే వస్తాడు. కానీ వర్షం ఎంత గట్టిగా పడుతుందంటే అతను ఒక అడుగు కూడా బయటికి పెట్టలేనంత. కరెక్ట్గా అదే టైంలో దూరంలో ఏదో ఒక కలర్ మెరుస్తూ ఉండడం చూస్తాడు. తీరా చూస్తే అది మన హీరోయిన్నే. చాలా కష్టపడి అంత వేగమైన గాల్లో కూడా బలంగా పరిగెడుతూ నెత్తిపైన ఒక డస్ట్బిన్ని పెట్టుకొని మరీ అయితే ఆ లొకేషన్కి వచ్చేస్తుంది హీరో యొక్క పాస్ని ఇవ్వడానికి. మన ముందు గొడుగు పెట్టుకొని రావడానికి ట్రై చేస్తుంది కానీ గొడుగు అయితే గాల్లోకి ఎగిరిపోతుంది. క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఏ క్యాబ్ వాడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే దగ్గరలోనే ఉన్న ఒక డస్ట్బిన్ కనిపిస్తే దాన్ని నెత్తిపైన పెట్టుకొని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా జెట్ స్పీడ్లో అయితే వచ్చేస్తుంది మన సూపర్ ఉమెన్. హీరోయిన్ ఇవాళ చేసిన పని వల్ల హీరో యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ డే సేవ్ అయింది కాబట్టి అతనికి హీరోయిన్ పైన ఉన్న ప్రేమ మరింత పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. సరే నన్నేం చూస్తున్నావు, ఇదిగో నీ ఐడి తీసుకొని లోపలికి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి హీరోయిన్ అతన్ని లోపలికి పంపించేస్తుంది. టైం అంతా అయిపోయిన తర్వాత హీరో చాలా మంచి పెయింటింగ్ని అయితే వేస్తాడు. ఈరోజు అతనికి చాలా ఇంపార్టెంట్. ఇంకా దాన్ని కాపాడింది మన హీరోయినే కాబట్టి హీరోయిన్ గుర్తుగా ఒక చిన్న స్టార్ని కూడా కింద డ్రా చేస్తాడు. తర్వాత రోజు వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్. పిల్లలందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్ని తీసేసి బయటకు వస్తారు. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హీరో వచ్చి రాగానే ఎవరితో మాట్లాడనివ్వకుండా వాళ్ళ మమ్మీ అయితే వాడిని ఈడ్చుకెళ్ళిపోతుంది అంతే. హీరోయిన్ హీరోతో మాట్లాడాలనుకుంటుంది కానీ వాళ్ళ మమ్మీ వాడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోయేసరికి తను మాత్రం ఏం చేస్తుంది, సైలెంట్గా వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవుతుంటుంది. మార్కెట్కి వచ్చిన తర్వాత హీరో నాకు ఫిష్ తినాలుందమ్మా అని చెప్పి కావాలని వాళ్ళ మమ్మీని కొంచెం దూరంగా పంపిస్తాడు. ఎందుకంటే అతను చూశాడు హీరోయిన్ అతను వెనకాలే ఉందని. అందుకోసమే వాళ్ళ మమ్మీ అటువైపుగా వెళ్ళిపోయినప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు, ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగితే ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఆల్ థ్యాంక్స్ టు యూ. అయితే ఇంతటితో మన ఇద్దరి జర్నీ అయిపోయినట్టేనా, ఎగ్జామ్ కూడా అయిపోయింది కదా అని అంటే లేదమ్మాయి మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చాలా స్వీట్ వాయిస్లో అని దూరంగా ఉన్న మన హీరోయిన్ని దగ్గరికి లాక్కొని సడన్గా కిస్ అయితే పెట్టేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా అఫీషియల్గా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే అయిపోతారు. అలా సరదాగా వాళ్ళ స్కూల్ లైఫ్ అయితే అయిపోతుంది. కాలేజ్ లైఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇద్దరు వేరు కాలేజెస్లో జాయిన్ అవ్వడం వల్ల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాల్సి వస్తుంది. అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. ఇద్దరు వీకెండ్స్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కాలేజ్లో కూడా బాగా చదువుకొని హీరో అయితే ఒక చిన్న కంపెనీలో జాబ్ తెచ్చుకోగలుగుతాడు. వాళ్ళ కంపెనీని చాలా బ్రతిమలాడుకొని స్పాన్సర్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని హీరో అయితే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తాడు. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ రోజున అతను చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అతను చేసిన పెయింటింగ్స్ అన్నిటిని కూడా ప్రదర్శించబోతున్నాడు కాబట్టి. అక్కడికి వాళ్ళ నాన్నకు కూడా వస్తాడు. చాలా కోపంగా మన హీరో దగ్గరికి వచ్చి చాలానే వినిపిస్తాడు. హీరో అసలే టెన్షన్లో ఉంటే వాళ్ళ నాన్న అన్న మాటలన్నిటి వల్ల అతని నర్వస్నెస్ ఇంకా పెరిగిపోతుంది. హీరోయిన్ హీరోకి మెసేజ్ పంపి చాలాసేపే అవుతుంది. అయినా సరే అతను రిప్లై ఇవ్వకపోవడంతో అతను టెన్షన్లో ఉన్నాడేమో అని హీరోయిన్కి అర్థమవుతుంది. కాబట్టి అతని కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడదామని ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతుంది. డెలివరీ వచ్చేసిన తర్వాత హీరోకి కాల్ చేసి అదిగో గేట్ దగ్గరికి వెళ్ళు, నీకోసం ఫుడ్ పంపించా, దాన్ని తినేసిన తర్వాత నువ్వు నీ ప్రెజెంటేషన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఫుడ్ డెలివరీ తీసుకోవడానికి అయితే అతను బయటికి వెళ్తాడు కానీ అతని ఎంట్రీ పాస్ని మళ్ళీ మర్చిపోతాడు. హీరోకి ఉన్న మతిమరుపో లేకపోతే బ్యాడ్ లక్కో దాన్ని ఏమంటారో కానీ ఏమో నాకైతే తెలీదు. సో ఆ ఫుడ్ తీసుకొని మళ్ళీ లోపలికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తాడు, హీరోని లోపలికి వెళ్ళనివ్వడు. సరే కొత్త ఎంట్రీ పాస్ తీసుకుందామని అటువైపుగా వెళ్తే పెద్ద క్యూ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఎంట్రీ పాస్ దొరకాలంటే ఒక గంట సేపటి తర్వాతే. హీరోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నానా తిప్పలు పడి ఏదో ఒకలాగా ఎంట్రీ పాస్ తీసుకొని అతను లోపలికి వచ్చేసరికి ఒక అమ్మాయి అయితే రాంగ్ ఫైల్ని ఓపెన్ చేసేస్తుంది. దానివల్ల హీరో ఇంకా హీరోయిన్ యొక్క క్యూట్ రొమాంటిక్ పిక్చర్స్ అన్నీ కూడా ప్రెజెంటేషన్ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అయిపోతాయి. ఇది చూసిన హీరో వాళ్ళ బాస్ అయితే చాలా కోపడతాడు. అనవసరంగా స్పాన్సర్ చేశాను కదా వీడికి అని ఆయన మనసులో అయితే అనుకుంటారు. ఆల్మోస్ట్ హీరోని ఫైర్ చేసే ఆలోచన కూడా వస్తుంది ఆయనకి. హీరో వాళ్ళ నాన్న కూడా అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇదంతా దేనిలోనూ కూడా సరిగ్గా పని చేయలేడు అనుకుంటా వీడు, దీనికి పనికిరాడు, నేను చెప్పినట్టు బిజినెస్ స్కూల్కి వెళ్ళలేదు, అనవసరంగా వాడి లైఫ్ మొత్తాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడని మనసులోనే చాలా అప్సెట్ అయిపోతాడు. హీరోకి ఇది చాలా పెద్ద డే. ఎన్నో రోజులుగా దీనికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అలాంటిది ఈ రోజు మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది. అతను ఏదో చేయాలనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగిపోయింది కాబట్టి అతనికి టెన్షన్ వల్ల నోస్ బ్లీడ్ కూడా అయిపోతూ ఉంటుంది. సాయంత్రం హీరోయిన్ హీరోని కలవడానికి వస్తుంది. ఎందుకు వాళ్ళంతా అదోలా ఉన్నావు, నీకేమన్నా అయిందా, ఏమైందో చెప్పు, అసలు వాళ్ళు ఏం జరిగిందో చెప్పు అని అంటే నాకంతగా మాట్లాడాలని లేదు, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేస్తావా, నా బాధ ఏదో నన్నే పడినివని తనైతే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము కదా, వై నాట్ నువ్వు నీ బాధను నాతో షేర్ చేసుకోవద్దు,
నేను కూడా వినాలనుకుంటున్నాను నీకు ఇవాళ ఏం జరిగిందో అని అనంగానే నా జాబ్ కూడా పోయేలా ఉంది, కొంచెం నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్ అని అంటాడు. ఏమైంది చెప్పొచ్చు కదా అని అనంగానే హీరోకి కోపం వచ్చేస్తుంది. అసలు నీకన్నీ నేను చెప్పాలా ఏంటి, నా లైఫ్లో ఎన్నో జరుగుతాయి, ప్రతిదీ నీకు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు అని కొంచెం లవ్ టోన్లో అనంగానే హీరోయిన్ చాలా బాధపడుతుంది. పాపం ఏడుపు కూడా వచ్చేస్తుంది అనుకుంటా. సర్లే అయితే నాకు చెప్పాలని లేకపోతే చెప్పకు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అలిగి వెళ్ళిపోతుంది. రాత్రి అంతా నిద్ర పట్టదు పాపం పాపకి, ఏడుస్తూనే ఉంటుంది. హీరో కూడా సారీ అని మెసేజ్ చేద్దాం అనుకుంటాడు కానీ ధైర్యం సరిపోవట్లేదు. అన్ని మాటలకి ఒట్టి సారీ, అది కూడా మెసేజ్లో చెప్తే అసలు బాగోదు, డైరెక్ట్గా తర్వాత రోజు ఇన్ పర్సనే కలిసి మాట్లాడదాంలే అని అనుకుంటాడు. తర్వాత రోజు హీరోయిన్ ఒక పెళ్లి మండపాన్ని దాటుతూ ఉంటుంది. వాళ్ళంతా వచ్చి హీరోయిన్ని కొన్ని ఫొటోస్ తీయమని అడిగితే హీరోయిన్ అసలే మంచి మూడ్లో లేదు కాబట్టి లేదు నేను తీయను అని చెప్తుంది. కానీ వాళ్ళు చాలా బ్రతిమలాడుకోవడం వల్ల సరే తీస్తానని ఒప్పుకొని వాళ్ళకి కావాల్సినన్ని ఫొటోస్ తీసిన తర్వాత అక్కడ పక్కనే నుంచి ఉంటుంది లైవ్లో పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామా అని. పెళ్లి కూతురు అంతా అయిపోయిన తర్వాత బొకేనైతే గాల్లోకి ఇసురుతుంది. హీరోయిన్కి ఆ బొకే చేతిలోకి వస్తుందేమో అని కళ్ళు మూసుకొని చేయని ఎదరికి పెడుతుంది. అదే టైంకి హీరో అయితే ఎంట్రీ ఇచ్చి బొకేని క్యాచ్ చేసి హీరోయిన్కి ఆ బొకేని ఇస్తాడు. నిన్న అనిన మాటలన్నిటికీ కూడా సారీ, అంత రూడ్గా నీతో మాట్లాడి ఉండకూడదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అవుతుంది, ఇంకెప్పుడు కూడా నీ పైన కోప్పడను అని ప్రామిస్ చేస్తాడు. ఈ మాటలు వినిన తర్వాత హీరోయిన్ మనసు కూడా బటర్ లాగా మెల్ట్ అయిపోతుంది. సీన్ అయితే 2009 నుంచి 2015కి షిఫ్ట్ అవుతుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్కి కూడా ఒక జాబ్ వచ్చేస్తుంది. ఇవాళ హీరోయిన్ బర్త్డే కానీ పని ఎక్కువ ఉండడం వల్ల తను మెట్రో స్టేషన్లో కూడా కూర్చొని మరీ పని చేసేస్తూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ని కలవడానికి వేరే ఊరు నుంచి అయితే వస్తాడు. సారీ ఫ్లైట్ డిలే అయింది అందుకే కొంచెం లేట్ అయింది అని అన్నప్పుడు ఏం పర్లేదు, నువ్వు నా బర్త్డే అని గుర్తుపెట్టుకొని మరి అంత దూరం నుంచి వచ్చావు, అదే చాలా ఇంపార్టెంట్, లేట్గా వచ్చినంత మాత్రాన నీ ప్రెసెన్స్కి ఇక్కడ విలువ తగ్గిపోతుందా అని అంటుంది. తర్వాత హీరో ఆమె కోసం తీసుకొచ్చిన ఒక గోల్డ్ పెండెంట్ని అయితే తన మెడలో వేస్తాడు. అది చూస్తూనే హీరోయిన్ మురిసిపోతూ ఉంటుంది. ఎంత బాగుందో చూడ్డానికి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసిందని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కేక్ కట్ చేస్తారు. హీరోయిన్ 3 విషెస్ని అయితే కోరుకుంటుంది. మొదటి విష్, హీరోయిన్ లైఫ్లో కొంచెం స్టెబిలిటీ రావాలి, తను చేస్తున్న జాబ్ ఏదైనా సరే ప్రశాంతత ఉండాలి. రెండో విష్, వాళ్ళ అమ్మమ్మ లైఫ్ కొంచెం మెరుగవ్వాలి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోవాలి, ఇంకొంచెం లాంగర్ లైఫ్ ఆమెకి దొరకాలి. థర్డ్ విష్, హీరోయిన్ ఎల్లప్పుడూ కూడా ఇలానే కలిసి మెలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి. హీరో తనకి ప్రపోజ్ చేయాలి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి, మంచి బుజ్జి బేబీస్ కూడా వీళ్ళకి పుట్టాలని 3 విషెస్ని అయితే కోరుకొని క్యాండిల్ని బ్లో చేస్తుంది. హీరోయిన్ కేక్ కట్ చేస్తుంది కానీ హీరో మాత్రం కేక్ని టచ్ చేయకుండా ఒక్క ముక్క కూడా తినకుండా వెంటనే ఆఫీస్ పని ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. ఏదో మీటింగ్ అని సాకు చెప్పి లోపల కొంచెం బాధపడుతుంది. అంత దూరం నుంచి నా కోసం వచ్చి కనీసం నేను కట్ చేసిన ఒక కేక్ ముక్కని కూడా తినలేదు, నాకు కేక్ని తినిపించలేదు కూడా అని. కానీ బయటికి మాత్రం సర్లే వాడికి ఏదో పని ఉంటుంది, అంత దూరం నుంచి వచ్చాడు కదా, ఆఫీస్లో బోల్డ్ అని మీటింగ్స్ ఉండుంటాయిలే అని పెద్దగా సీరియస్గా ఏం తీసుకోకుండా లైట్ తీసుకుంటుంది. హీరోయిన్ బర్త్డే కొన్ని రోజులు అవుతాయో లేదో తన ఫస్ట్ విష్ ఆల్రెడీ నెరవేరిపోతుంది. తనకి తన కరెంట్ కంపెనీలోనే ప్రమోషన్ కూడా వచ్చేస్తుందంట. క్లయింట్స్ అందరూ కూడా హీరోయిన్ వర్క్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు కాబట్టి హీరోయిన్కి ఈ ప్రమోషన్ని ఇప్పిస్తారు. సో హీరోయిన్ వాళ్ళ కరెంట్ బాస్ అయితే వచ్చి మనం ఒక క్లయింట్ని కలవడానికి వెళ్దాము, అతనే నీ ప్రమోషన్ని పుష్ చేశాడు అని చెప్పంగానే తప్పకుండా వెళ్దాం, నేను కూడా అతన్ని కలవడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నా అని అంటుంది. హీరో కూడా అప్పుడే స్టార్ట్ అయిన ఒక చిన్న స్టార్టప్లో అయితే జాయిన్ అవుతాడు. కంపెనీ చాలా చిన్నది, జనాభా కూడా చాలా తక్కువ, వీళ్ళ దగ్గర బోల్డ్ అని ఐడియాస్ ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఫండింగ్ మాత్రమే లేదు. సో వీళ్ళైతే ఒక పెద్ద కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ వీపీని కలవడానికి వెళ్తారు. సో దట్ వీళ్ళ ఐడియాని పిచ్ చేసి ఆవిడ దగ్గర నుంచి కొంచెం ఫండింగ్ తీసుకుందామని. కానీ ఆవిడ చాలా బిజీగా ఉండడం వల్ల అయితే వీళ్ళకి టైం అయితే అస్సలు ఇవ్వదు. హీరో ఇంకా వాళ్ళ బాస్ అయినా సరే వదలకపోవడంతో నా డ్రైవర్ నాకు లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇచ్చాడు, సో నా కొడుకు నేను స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి, ప్లీజ్ నా దగ్గర మీతో మాట్లాడడానికి టైం లేదని చెప్పి ఆవిడైతే కంపెనీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడ కన్నా ముందే హీరో వాళ్ళ బాబుని పికప్ చేసుకుంటే ఆవిడ ఇంప్రెస్ అవుతుందేమో అని చెప్పి హీరో అదే పనిని చేస్తాడు. కానీ అతని దగ్గర పెట్రోల్కి డబ్బులు ఉండవు. అందుకే హీరోయిన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, నాకు కొంచెం డబ్బులు కావాలి ప్లీజ్ అని అడిగితే దానికి ప్లీజ్ అని చెప్పడం దేనికి, నేను మా క్లయింట్స్తో డిన్నర్కి వచ్చాను, ఇదిగో ఈ లొకేషన్కి రా నీకు డబ్బులు ఇస్తానని చెప్పి అతన్ని అక్కడికి పిలిపించి బయటికి వచ్చి డబ్బుల్ని ఇస్తుంది. తీరా చూస్తే కార్లో ఒక చిన్న బేబీ ఉండడంతో ఎవరి బేబీ, నాకు తెలియకుండా నువ్వెవరైనా అమ్మాయితో ప్రెగ్నెంట్ని చేసి కొంప తీసేయమన్నా అంటే లేదు నువ్వు మరీ ఆలోచిస్తున్నావు, నాకు అంత టైము ఓపిక లేదులే కానీ నాకు ఆ డబ్బులు కొంచెం అర్జెంట్ పని పడింది అని చెప్పి ఏదో ఒక అబద్ధం చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బాబుని సేఫ్గా వైస్ ప్రెసిడెంట్ మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి అయితే అప్పచెప్తాడు మన హీరో. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మేడం నా
ప్రాజెక్ట్ సంగతి, మేము ప్రపోజ్ చేసిన ఐడియా ఎలా ఉంది, మీ కంపెనీ నుంచి మాకు డీల్ ఏమైనా వస్తుందా అని అంటే, లేదు మీరు మరీ సీడ్ స్టేజ్లో ఉన్నారు, ఇలాంటి టైంలో మీరు ఇంకా ఎక్కువ ఐడియాస్ గురించి ఆలోచించి ముందు చిన్న చిన్న కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం మొదలు పెట్టాలి. డైరెక్ట్గా మాలాంటి ఒక పెద్ద కంపెనీ నుంచి మీరు ఒక కాంట్రాక్ట్ని పొందడం అంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయడం ఈజ్ బెటర్ ఆప్షన్. లేకపోతే వేరే కంపెనీస్ని చూసుకోండి, వాళ్ళు మీకు ఏదో ఒక కాంట్రాక్ట్ని ఇచ్చేస్తారు అని అన్నప్పుడు మీరు కొంచెం అప్సెట్ అవుతాడు. కానీ ఎలా అయినా సరే ఈ వీటి నుంచి ఏదో ఒక డీల్ని తెప్పించుకోవాలని, సరే అయితే నేను మీ పార్ట్ టైం డ్రైవర్గా ఉండొచ్చా, ఎలాగో మీ డ్రైవర్ హ్యాండ్ ఇచ్చాడన్నారు కదా అని అన్నప్పుడు, సరే దానిలో ఏముంది, నా కొడుక్కి కూడా నువ్వు నచ్చావంట, నీ ఇష్టం, నీకు ఉండాలని ఉంటే ఓకే, దానికి అకార్డింగ్గా నేను పే చేస్తానులే అని తనైతే చెప్తుంది. ఇంటికి వచ్చిన హీరోకి హీరోయిన్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో చేస్తూ ఉండడం కనిపిస్తే, ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగితే, నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాడు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాడంట అని చెప్తుంది. అవునా, వాడెందుకు అంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది చాలా యంగ్ ఏజ్ కదా అని అంటే, ఏమో వాడి సరదాలే. అవును, ఇంతకీ రెడ్ ఎన్విలోప్లో ఎన్ని డబ్బులు పెట్టాలి అని అడిగినప్పుడు, నీ ఇష్టం, నీ ఫ్రెండ్ నీకు ఎంత పెట్టాలనిపిస్తే అంత పెట్టు, నాకేం ప్రాబ్లం లేదు అని అన్నప్పుడు, సరే అయితే ఎలాగో ఈ డబ్బులు ఇంకొన్ని రోజుల్లో మనం పెళ్లి చేసుకుంటాం కదా, అప్పుడు తిరిగి వచ్చేస్తాయిలే అని అంటుంది. ఈ మాట వినంగానే హీరో కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతని పెళ్ళికి ఇంకా రెడీగా లేడు, జాబ్లో అంతగా సెటిల్ అవ్వలేదు, అతనే ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. కాబట్టి రోజులు గడుస్తూ ఉంటాయి. హీరోయిన్ కంపెనీలో బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి దానికి గ్రోత్ కూడా బాగుంటుంది. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయితే హీరోయిన్ లైఫ్ గడుస్తుంది. కానీ దానికి ఆపోజిట్గా మన హీరో మాత్రం ఆ వైస్ ప్రెసిడెంట్ చుట్టూ వాళ్ళ ఇంటి డ్రైవర్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజన్న ఆవిడ అతనికి కావాల్సిన డీల్ పైన సైన్ చేయకుండా పోతుందా అని. కానీ ఆవిడని ఇంప్రెస్ చేయడం కష్టం కాదు కదా, ఇంపాసిబుల్ అయినట్టుగా అయింది. ఎందుకంటే ఆవిడని కరిగించడం అస్సలు కుదరట్లేదు హీరో వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే గతిలో అయితే ఆవిడ అస్సలు లేదు. సో హీరో గివప్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. చాలా బాధగా ఇంటి బయట అయితే కూర్చొని ఉంటాడు. హీరోయిన్ చాలా లేట్గా అయితే ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తుంది. అదేంటి, ఇంటి డోర్ ఏమైనా బ్రేక్ అయిపోయిందా, ఎందుకు నువ్వు బయట కూర్చున్నావు అని అడిగితే, ఏం లేదు, నా మూడ్ బాగాలేదని చెప్తాడు. హీరో వాళ్ళ కంపెనీ యొక్క స్ట్రెస్ అని హీరోయిన్కి అర్థమవుతుంది కాబట్టి, నీకు ఆ జాబ్ నచ్చకపోతే మానే, ఏం పర్లేదు అని అన్నప్పుడు, నేను కూడా సంపాదించాలి కదా, మన ఇల్లు గడవాలి, మనం తర్వాత ఫ్యామిలీ కూడా ప్లాన్ చేస్తున్నాం కదా అని ఇదంతా అన్నప్పుడు, ఏం పర్లేదు, నేను సంపాదిస్తున్నాను కదా, అంతవరకు నా డబ్బులతో మన ఇద్దరం బ్రతకచ్చు, దానిలో ఏముంది, నువ్వు సంపాదిస్తే ఒకట, నేను సంపాదిస్తే ఒకట అని తను ఒకలా చెప్తే హీరో ఇంకొకలా అర్థం చేసుకొని హీరోయిన్ చేతిలో ఉన్న బెలూన్స్ని పేల్చేస్తాడు చాలా గట్టిగా, కోపంగా. ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొంచెం దూరం అయితే పెరుగుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా సరే ఒకరితో ఒకళ్ళు ఏం మాట్లాడుకోరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత రోజు హీరోయిన్కి ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఫస్ట్ టైం పిక్ చేయదు, కానీ మళ్ళీ చేయడం వల్ల ఏంటబ్బా అని కాల్ లిఫ్ట్ చేస్తే తనకు ఒక షాకింగ్ న్యూస్, వాళ్ళ అమ్మమ్మని ఐసీయూలో అడ్మిట్ చేశారంట. వెంటనే హాస్పిటల్లోకి పరిగెడుతుంది. వాళ్ళ అమ్మమ్మ కండిషన్ క్రిటికల్ ఉండేసరికి వెంటనే హీరోకి కాల్ చేద్దాం అనుకుంటుంది. ఇంకో పక్క హీరో వాళ్ళ ప్రపోజల్ని ఏదో ఒక కంపెనీ యాక్సెప్ట్ చేసిందంట. సో చాలా హ్యాపీగా హీరో వాళ్ళ బాస్ అయితే వచ్చి, ఈసారి ఈ ప్రెజెంటేషన్ని నువ్వే లీడ్ చేస్తున్నావు, సో దానికోసం తయారవ్వు, మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదని అంటాడు. హీరోయిన్ అదే టైంలో అతనికి కాల్ చేస్తుంది, అమ్మమ్మకి అస్సలు బాగాలేదు, కొంచెం నా దగ్గరికి వస్తావు, హాస్పిటల్లో ఒక్కదాన్నే ఉన్నాను, నాకు చాలా భయం వేస్తుంది అని అన్నప్పుడు హీరో మాటని వాయిదా వేస్తూ, లేదు నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఒక్కదాన్ని హ్యాండిల్ చేయవా, నేను ఇంకాసేపు ఆగొస్తానని చెప్పి ఏదో ఒకలాగా మాటల్ని తిప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే అతను కూడా ఒక క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. కరెక్ట్గా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ పని పడింది కాబట్టి, అమ్మమ్మ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఆవిడకి ఇంకెక్కువ రోజులు లేవని డాక్టర్ చెప్పేసరికి హీరోయిన్కి చాలా భయం వేసేస్తుంది. మళ్ళీ హీరోకి కాల్ చేసి, రావచ్చు కదా ప్లీజ్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, నాకు ఒక్కదాన్నే ఉండడానికి భయం వేస్తుంది, బాడీ అంతా షేక్ అవుతుంది అని చెప్పినా సరే హీరో, నేను కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, చూసుకోవా, ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవా అని చెప్పి కాల్ని కట్ చేస్తూనే ఉంటాడు మళ్ళీ. హీరో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన డే రానే వచ్చేస్తుంది. అతను వెళ్ళాల్సిన కంపెనీకి అయితే మంచిగా తయారై బయలుదేరుతాడు. కానీ ఆ మీటింగ్ రీస్కెడ్యూల్ అయింది, ఆ రోజు జరగదు, ఇంకేదో ఒక రోజు జరుగుతుంది, డేట్ అండ్ టైం వాళ్ళ తర్వాత చెప్తారని అయితే అతనికి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకో పక్క హీరోయిన్కి బ్యాడ్ న్యూస్, దట్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని. అదే రోజు హీరోయిన్కి ఈ టైంలో ఒక హగ్ అవసరం చాలా ఉంది. కానీ తనకి హగ్ ఇవ్వాల్సిన ఆ పర్సన్కి ఎన్నిసార్లు కాల్ చేసి, రా నాకు భయం వేస్తుంది ప్లీజ్ అని ఎంత బ్రతిమలాడుకున్నా సరే
పనుందని చెప్పి మాటల్ని తిరగేసి మరగేసి మరి అసలు చివరికి తనని కలవడానికి కూడా రాలేదు. ఇంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో కూడా చాలా బాధపడుతుంది. వాళ్ళ రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఈ రోజంత బాధ ఏ రోజు కూడా మన హీరోయిన్ పడి ఉండదు. అమ్మమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత హీరో కూడా తను ఎంత పెద్ద తప్పు చేశాడో రియలైజ్ అవుతాడు. హీరోయిన్కి తన లైఫ్లో అమ్మమ్మ తప్ప ఇంకెవరున్నారు. హీరో కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడు అమ్మమ్మ ఇంకా హీరోయిన్ ఎంత క్లోజో. అలాంటిది ఇంత ఇంపార్టెంట్ మూమెంట్లో అతను హీరోయిన్ పక్కన లేకపోవడం చాలా పెద్ద తప్పే అని అతను రియలైజ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. హీరోయిన్ మాత్రం డోర్ ఓపెన్ చేయదు. సో రాత్రంతా బయట నిద్రపోతాడు. తీరా చూస్తే పగలు హీరోయిన్ ఫ్యూనరల్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. సారీ, నేను ముందే రావాల్సింది, నన్ను క్షమించు అని అతను చెప్తూ ఉన్నా సరే హీరోయిన్ వెనక్కి తిరిగి ఒక చిన్న స్మైల్ ఇస్తుందంతే. అది కూడా ఎంతో బాధలో ఉన్న ఒక చిన్న స్మైల్ ఇవ్వాలని ఇచ్చినట్టంతే. హీరోయిన్ వెంటనే హీరో చేతిని వదిలించుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోతుంది. డోర్ని హీరో మొహం మీదే వేసేస్తుంది. తర్వాత అంతా కూడా ఇద్దరు పేరుకే ఇంట్లో ఉన్నట్టు కానీ ఇద్దరు ఒకరితో ఒకరు పూర్తిగా మాట్లాడుకోవడమే తగ్గించేశారు. కరెక్ట్గా హీరో ఆఫీస్ పనులని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. హీరోని చూడంగానే హీరోయిన్ అయితే తన గది లోపలికి వెళ్ళిపోతుంది. అలాని వండి పెట్టకుండా ఉండదు, వండుతుంది, అతని కోసం అన్నీ చేస్తుంది, కానీ మాట మాత్రం మాట్లాడట్లేదు అతనితో. హీరో అప్పుడప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ సైడ్ నుంచి మాత్రం జీరో ఇంట్రెస్ట్. ఓ రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ యొక్క ఒక రెసిపీని వండుదాం అనుకుంటుంది, వండుతుంది కూడా, అని సరిగ్గా కుదరదు. చికెన్ని ఎక్కువ ఉడికించేస్తుంది. అప్పుడే తను రియలైజ్ అవుతుంది, అమ్మమ్మ బ్రతికున్నప్పుడు నాకు రోజు వంటలు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఎందుకు అనుకున్నాను, ఇందుకే అనుకుంటా అమ్మమ్మ లేని టైంలో నాకు ఇవన్నీ ఉపయోగపడతాయి అని ముసలిది నాకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నేను సరిగ్గా నేర్చుకోలేదు. అప్పుడే సరిగ్గా నేర్చుకొని ఉండుంటే ఇప్పుడు నాకు ఇలా ఏడ్చే గతి పట్టేదే కాదని చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మమ్మని ఏదో ఒకలాగా ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత రోజు హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో హీరోయిన్ ఉండదు. హీరోయిన్కి సంబంధించిన ఏ సామాన్లు కూడా ఉండవు. అప్పుడే టేబుల్ పైన ఒక లెటర్ కనిపిస్తుంది. దాని ద్వారానే మనకి అర్థమవుతుంది హీరోయిన్ హీరోకి దూరంగా, ఈ సిటీకి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయిందని. హీరోయిన్ హీరోకి బ్రేకప్ కూడా చెప్పేస్తుంది. ఇంతటితో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది. వేరే సిటీలో హీరోయిన్ లైఫ్ అంత ఈజీగా ఏమీ సాగిపోవట్లేదు. మంచి కంపెనీలో పెద్ద పొజిషన్ ఉన్నా సరే ప్రతిరోజు హీరోనే గుర్తు తెచ్చుకొని తను చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ ఒక సంవత్సరం అయిపోతుంది, ఇప్పటికీ తను కొంచెం స్టెబిలైజ్ అవ్వగలుగుతుంది. 1 year తర్వాత ఎందుకో మనసు లాగేస్తూ ఉండడం వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికైతే వచ్చేస్తుంది. హీరో ఇదే టైంలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ని కూడా పెడుతూ ఉండడం వల్ల ఇది ఒక మంచి సాకు లాగా దొరుకుతుంది తనకి. హీరోని కలుస్తుంది కూడా. చాలా కాలం తర్వాత కలవడంతో ఇద్దరి మధ్యన కాసేపు ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. కానీ ఎంతైనా ఎన్నో సంవత్సరాల ప్రేమ కాబట్టి వెంటనే వైబ్ అయిపోతారు. హీరోయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలంట ఈ ఊర్లో, కానీ దాన్ని స్కిప్ చేసి మరి రోజంతా హీరోతోనే తిరుగుతుంది. మొత్తం తిరిగి అలిసిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళిద్దరూ కూడా ఒక బ్రిడ్జ్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చి ఆగుతారు. హీరోయిన్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి మనిద్దరం లవ్ చేసుకొని రిలేషన్షిప్లో ఉండి ఎంతకాలం అయింది అని అంటే 9 years ఉన్నాం కదా దగ్గరగా అని అతను చెప్తాడు. అయితే ఇదే మన గుడ్ బై, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెళ్ళలేకపోతుంది. వెంటనే వచ్చి హీరోని గట్టిగా హక్ చేసేసుకుంటుంది. హీరో ఆపుతాడేమో అని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ హీరో మాత్రం ఆపట్లేదు. హీరో ఏమో తను నన్ను డిసర్వ్ చేయదు, తనకి ఇంకా బెటర్ పర్సన్ దొరకచ్చు, నేను తనకి కరెక్ట్ కాదేమో, నేను లేకుండా తన లైఫ్లో చాలా హ్యాపీ ఉందేమో అని ఇలా ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ 1 సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చిందే హీరో నన్ను ఆపుతాడేమో, మళ్ళీ నాతో ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాడేమో అని. కానీ ఇద్దరు ఒకరితో ఒకరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు. దానివల్ల హీరోయిన్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. హీరో కూడా ఇక్కడే ఒక్కడే మిగిలిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత హీరోయిన్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికైతే వస్తుంది. ఎందుకంటే తన ఊరిని బాగా మిస్ అవుతుంది, ఎంతైనా ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి. కానీ ఈసారి హీరోని అయితే కలవదు. కానీ తనకి తెలుస్తుంది ఇంకొక వారంలో హీరోకి పెళ్ళి అయిపోతుందంట. ఇది తెలిసిన తర్వాత హీరోయిన్ కంప్లీట్గా షాక్ అయిపోతుంది. ఇంకో పక్క హీరో కూడా ఏం చేయలేకపోతాడు. హీరోయిన్ తిరిగి వస్తుందా రాదా అని అతనికి తెలీదు. హీరోయిన్ ఇంకా తనని కోరుకుంటుందో లేదో తనకి అర్థం కావట్లేదు కాబట్టి అతనికి ఇంకేం చేయాలో తెలియక ఏదో ఒక అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. 1 వారం తర్వాత హీరోకి వేరొక అమ్మాయితో పెళ్లి కూడా అయిపోతుంది. ఇది తెలిసిన హీరోయిన్ యొక్క హార్ట్ బ్రేక్ అవుతుంది. తనైతే బీచ్లో నడవడానికి వచ్చేస్తుంది. ఇదే సీన్ని మనం మూవీ స్టార్టింగ్లో కూడా చూసుంటాం. బీచ్లో అలా నడుస్తూ వాళ్ళ స్కూల్ జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ చాలా బాధపడుతుంది. కానీ డెస్టినీ వాళ్ళ రాతని ఇలా రాస్తే తను మాత్రం ఏం చేయగలుగుతుంది అని చాలా బాధపడుతుంది. నడుస్తూ ఒక షాప్ బయట హీరో వేసిన ఆ పెయింటింగ్ ముందుకైతే వచ్చి నుంచుంటుంది. ఇప్పుడు దాని చుట్టూ లైట్స్ కూడా పెట్టడం వల్ల అది ఇంకా బాగా గ్లో అవుతుంది.
కిందే హీరోయిన్ గీసిన ఆ స్టార్ని కూడా తను చూస్తుంది. ఆ పెయింటింగ్ని అలా చూస్తూ తన మనసులోనే హీరోకి చాలా పెద్ద థ్యాంక్స్ని చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇవాళ అతను తన పక్కన లేకపోయినా సరే, తన్ని పెళ్లి చేసుకోకపోయినా సరే, ఇవాళ హీరోయిన్ ఇంత సక్సెస్ఫుల్గా ఉంది, తన జీవితంలో ఇంత ఎదిగిందంటే ఇదంతా కూడా హీరో వల్లే. హీరో ఒకప్పుడు తనకి ఇచ్చిన మోటివేషన్, దగ్గరుండి తన్ని చదివించి తన్ని చాలా మంచి స్టూడెంట్గా తీర్చిదిద్దడం వల్లే హీరోయిన్ లైఫ్లో ఇంత డెడికేషన్ వచ్చింది. కాబట్టి తన లైఫ్లో ఎంతమంది వచ్చిపోయినా సరే హీరోని మాత్రం తను ఎప్పటికీ మర్చిపోలేదు. హీరో ఇస్ ద మోస్ట్ స్పెషల్ పర్సన్ తన జీవితం మొత్తంలో అని తన మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బాధగా కూడా ఫీల్ అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత తన హార్ట్ బ్రేక్ అయింది. కాబట్టి ఇదే సాడ్ ఎండింగ్ సీన్ని చూపిస్తూ మనందరికీ కూడా తెలియజేస్తారు, లైఫ్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగానే వర్క్ అవ్వదు. కొన్నిసార్లు డెస్టినీ మన తలరాతని వేరేలా రాస్తుంది. అన్నిటిని కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడితే ఒక హ్యాపీ ఎండింగ్ స్టోరీని చెప్పి సావచ్చు కదరా బాబు అని మీరందరూ అనుకోవచ్చు. కానీ ఈ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది గైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్లో ఒక సాడ్ ఎండింగ్ ఉంటుందని. సో సారీ సాడ్ ఎండింగ్ స్టోరీ చెప్పినందుకు. బట్ స్టోరీ ఓవరాల్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి గైస్ ప్లీజ్. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం వల్ల వీడియో యూట్యూబ్లో ఎక్కువ మందికి ప్రమోట్ అవ్వాలి, పుష్ అవ్వాలి అని అంటే మీరు లైక్ చేయండి ప్లీజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి 2 వీక్స్కి ఒక వీడియో పెట్టడానికి నేను నా వంతు ప్రయత్నిస్తాను. కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా సరే నన్ను క్షమించండి, రిప్లై మాత్రం తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై టాటా.